నమస్కారం. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పు గురించిన ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఇది కేవలం ఏదో ఒక కోర్టు కేసు గురించి మాత్రమే కాదు సుమా. ఫ్యామిలీ లాస్, మానసిక హింస, ఇంకా ముఖ్యంగా ఒక తండ్రికుండే ప్రాథమిక హక్కుల గురించి ఒక కళ్ళు తెరిపించే పాఠమని చెప్పొచ్చు. సరే, ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఆసక్తికరమైన కేస్ స్టడీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ముఖ్యంగా ఒక 5 అంశాల మీద దృష్టి పెడదాం. మొదటగా ఆ రహస్య వివాహం గురించి, ఆ తర్వాత మానసిక హింస అంటే చట్టం ఏమంటోంది, దీనిపై కోర్టువారి విశ్లేషణ ఎలా ఉంది, పితృత్వం మరియు సామాజిక విలువల పాత్ర ఏమిటి, మరియు చివరగా న్యాయవాదులకు, క్లయింట్లకు ఇది ఎలా ఉపయోగపడుతుంది లాంటి ముఖ్యమైన న్యాయపరమైన అంశాలను వరుసగా చూద్దాం. ముందుగా మొదటి భాగం, రహస్య వివాహం. అసలు ఈ కేసులో వాస్తవానికి ఏం జరిగిందనేది చూద్దాం. అసలీ న్యాయ పోరాటానికి కారణమేంటో తెలుసా? భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, వాళ్లు విడిపోవడమనేది మనం సమాజంలో చూస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది. భార్యాభర్తలు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్టేంటంటే, ఆ భార్య తన సొంత కూతురు పెళ్లిని భర్తకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అత్యంత రహస్యంగా జరిపించేసింది. ఎంత దారుణమంటే, ఆ తండ్రికి తన కూతురు పెళ్లి అయిపోయిన విషయం ఇరుకుపొరుగు వాళ్లు చెప్తే కాని తెలియలేదు. ఆ తండ్రి ఎంత తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ బాధతోనే, ఆ ఎమోషనల్ డిస్ట్రెస్తోనే ఆయన విడాకులు కావాలని నేరుగా కోర్టును ఆశ్రయించాడు. ఇక రెండవ భాగం, మానసిక హింస నిర్వచనం. ఈ కేసులో ఉన్న ప్రధాన చట్టపరమైన అంశం ఇదే. అసలు భార్య చేసిన పనిని ఆ భర్త ఎందుకు తప్పుబట్టాడు? దానికి ఆయన వాడిన చట్టపరమైన పదం మానసిక హింస లేదా మెంటల్ క్రూయల్టీ. చట్టం దృష్టిలో మానసిక హింస అంటే కేవలం భౌతికంగా కొట్టడం, తిట్టడం మాత్రమే కాదు. ఒక జీవిత భాగస్వామి మరొకరి మనసును తీవ్రంగా గాయపరచడం, వాళ్లను ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన బాధకు గురిచెయ్యడం. ఎంతలా అంటే, ఇక ఏమాత్రం వాళ్ళిద్దరూ కలిసి ఒకే బంధంలో కొనసాగలేనంత పరిస్థితిని కల్పించడమన్నమాట. ఈ కేసులో ఆ భర్త సరిగ్గా ఇదే విషయాన్ని కోర్టులో నిరూపించాలనుకున్నాడు. ఇక్కడే మనకో అతిపెద్ద ప్రశ్న ఎదురవుతుంది. విడిపోయినంత మాత్రాన సొంత పిల్లల పెళ్లికి పిలవకుండా దూరం పెట్టడం చట్టపరంగా మానసిక హింస కిందకే వస్తుందా? నిజానికి ఇది మన న్యాయ వ్యవస్థ ముందు నిలిచిన ఒక చాలా సంక్లిష్టమైన సవాలు. మూడవ భాగం, కోర్టువారి విశ్లేషణ. కేవలం కొట్టివేత నుంచి ఒక చారిత్రాత్మక తీర్పు దాకా ఈ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. ఈ కేసు మొదట కింది కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్లు దీన్ని చాలా టెక్నికల్గా చూశారు. కేవలం కూతురు పెళ్లికి పిలవనంత మాత్రాన దీనికి విడాకులు ఇవ్వలేం కదా అని ఆ తండ్రి వేసిన పిటీషన్ను సింపుల్గా కొట్టివేశారు. కాని ఆ తండ్రి వదిలిపెట్టలేదు. న్యాయం కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇక్కడే అసలు మార్పొచ్చింది. మద్రాస్ హైకోర్టు ఈ కేసును పూర్తిగా ఒక భిన్నమైన కోణంలో విశ్లేషించింది. ఆ తండ్రి పడిన భావోద్వేగ బాధను వాళ్లు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మానసిక హింసే అని ఒప్పుకుంటూ కింది కోర్టు తీర్పుని తోసిపుచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాడిన పదాలు మనం ఖచ్చితంగా గమనించాలి. కూతురి పెళ్లిలో తండ్రిని పిలవకుండా దూరంగా ఉంచడమనేది ఆ తండ్రిని మానసికంగా తొవ్వుతుంది. ఇది భర్తను మానసిక హింసకు గురిచేయడమే అని మద్రాస్ హైకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఫిజికల్గా తగిలే గాయాల కంటే ఇలాంటి చర్యల వల్ల కలిగే ఎమోషనల్ పెయిన్ మనసును ఎంత లోతుగా గాయపరుస్తుందో కోర్టు అంగీకరించడం నిజంగా ఒక పెద్ద ముందడుగు. ఇక 4వ భాగం, పితృత్వం మరియు సామాజిక విలువలు. ఇందులో మన సంప్రదాయం ఎలాంటి పాత్ర పోషించిందో చూద్దాం. ఈ తీర్పు కేవలం చట్టంలోని సెక్షన్ల ఆధారంగా మాత్రమే రాలేదు సుమా. మన కుటుంబ వ్యవస్థలో ఒక తండ్రికుండే సహజమైన పాత్రను కూడా న్యాయమూర్తులు లోతుగా పరిగణంలోకి తీసుకున్నారు. ఒక తండ్రికి తన కూతురి పట్ల ఉండే ప్రేమ అపారమైనది. అలాగే సమాజంలో ఒక తండ్రిగా ఆయనకు దక్కాల్సిన గౌరవం ఉంటుంది కదా. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా పెద్ద శుభకార్యాలలో పాల్గొనే ప్రాథమిక హక్కును ఒక తండ్రి నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. కుటుంబ వివాదాలు ఉన్నంత మాత్రాన తండ్రి హోదా ఏమీ తగ్గిపోదని ఈ తీర్పు ద్వారా కోర్టు చాలా స్పష్టమైన సందేశమిచ్చింది. చివరగా 5వ భాగం, ముఖ్యమైన న్యాయపరమైన అంశాలు. ఫ్యామిలీలా క్లయింట్లకు మరియు న్యాయవాదులకు ఇది ఒక ప్రొఫెషనల్ బ్రీఫ్ లాంటిది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీలా లాయర్లకు, క్లయింట్లకు ఇదొక చెక్లిస్ట్ లాంటిది. మొదటిది, దంపతులు విడిపోయినంత మాత్రాన పిల్లల జీవితంలోని ముఖ్య ఘట్టాలలో పాల్గొనే హక్కులు రద్దుకావు. రెండవది, ఇలాంటి పెద్ద కుటుంబ శుభకార్యాలను కావాలని రహస్యం చేయడం
చట్టం దృష్టిలో చర్య తీసుకోదగిన మానసిక హింసే అవుతుంది. మూడవది, కోర్టులు ఇప్పుడు కేవలం ఫిజికల్ ఎవిడెన్స్నే కాదు, ఇలాంటి లోతైన ఎమోషనల్ ఇంపాక్ట్ను కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. అలాగే విడాకులు కేసులు నడుస్తున్నప్పటికీ పిల్లల పెళ్లిళ్ల గురించి అవతలి వాళ్లకు చెప్పాల్సిన కనీస నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. చిట్టచివరగా, ఇలా సుదీర్ఘకాలంపాటు ఒక తండ్రిని దూరం చేయడమనేది భవిష్యత్తులో తండ్రి కూతుర్ల సంబంధాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని మనం మర్చిపోకూడదు. ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం ఆలోచించాలి. భార్యాభర్తల గొడవలు తల్లిదండ్రుల హక్కులను ఎప్పటికీ రద్దు చేయలేవని ఈ విశ్లేషణ మనకు స్పష్టం చేసింది. అలాంటప్పుడు భవిష్యత్తులో ఇలాంటి మానసిక హింస ఆరోపణలు రాకుండా ఉండాలంటే విడిపోయిన దంపతులు ఇలాంటి కుటుంబ శుభకార్యాలను ఎలా మేనేజ్ చేసుకోవాలి? విడిపోయాక కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన సరిహద్దులు ఎలా గీసుకోవాలి? ఫ్యామిలీ లా వెనుకున్న ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని ఈనాటి మన ఎనాలిసిస్ మీలో రేకెత్తించిందని ఆశిస్తున్నా.